ప్రభాస్ అనే పేరు వినగానే మనకొక సింపుల్ మరియు డౌన్ టు ఎర్త్ వ్యక్తిత్వం ఉన్న స్టార్ హీరో గుర్తుకు వస్తాడు. కానీ అదే సమయంలో ఆయన జీవితం ఎంత లగ్జరీగా ఉందో చాలామందికి పూర్తిగా తెలియదు. ఈరోజు మనం ప్రభాస్ గారి లైఫ్ స్టైల్, ఆయన దగ్గర ఉన్న సంపద, కార్లు, ఇల్లు మరియు ఆయన జీవన శైలి గురించి తెలుసుకుందాం. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ మొదట్లో చాలా సింపుల్ లైఫ్ గడిపాడు. తన తండ్రి నిర్మాత అయినా కూడా ప్రభాస్ తన టాలెంట్తోనే ఎదగాలని నిర్ణయించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కానీ వర్షన్ సినిమా తర్వాత ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మిర్చి వంటి సినిమాలు ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టాయి. కానీ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చిన సినిమా బాహుబలి. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ దాదాపు 5 సంవత్సరాలు తన సమయాన్ని పూర్తిగా అంకితం చేశాడు. ఈ సమయంలో ఆయన మరే సినిమాలు చేయలేదు. ఈ నిర్ణయం చాలా రిస్క్ అయినప్పటికీ చివరికి అది ఆయనకు భారీ విజయాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని సమాచారం. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద విషయం. ఆయన మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. హైదరాబాదులో ఉన్న ప్రభాస్ ఇల్లు చాలా విలాసవంతంగా ఉంటుంది. జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన ఇంటి విలువ దాదాపు 60 కోట్లకు పైగా ఉంటుందని చెబుతారు. ఆ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభాస్ దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆయన దగ్గర రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ దాదాపు 10 నుండి 15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. బయటకు లగ్జరీ లైఫ్ కనిపించినా కూడా ప్రభాస్ వ్యక్తిగతంగా చాలా సింపుల్గా ఉంటారు. షూటింగ్ సమయంలో కూడా ఆయన చాలా సాధారణంగా ఉండటం అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభాస్ చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. తనతో పనిచేసేవారికి ఎప్పుడూ సహాయం చేస్తారు. షూటింగ్ సమయంలో యూనిట్ మొత్తం వారికి భోజనం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఆయన హృదయాన్ని చూపిస్తుంది. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చినా కూడా ఇప్పటివరకు ఆయన స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఆయన తన కెరీర్ మీదే ఫోకస్ పెట్టారు. ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ గురించి మాట్లాడితే హైదరాబాదుతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా ఆస్తులున్నాయని అంటారు. రియల్ ఎస్టేట్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ప్రభాస్ సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. అయితే ఇతర హీరోలతో పోలిస్తే ఆయన ఎక్కువగా ప్రకటనలు చెయ్యరు. కానీ చేసిన వాటికి మాత్రం మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ప్రతి సినిమా కూడా పెద్ద స్థాయిలో రూపొందుతోంది. ఇది ఆయన మార్కెట్ ఎంత పెద్దదో చూపిస్తోంది. ఇన్ని కోట్ల సంపద ఉన్నా కూడా ప్రభాస్ చాలా వినయంగా ఉంటారు. అభిమానులతో కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఇదే కారణంగా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి ప్రభాస్ జీవితం ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచస్థాయి స్టార్గా ఎదిగిన ప్రయాణం. ఆయన సంపద, జీవనశైలి మరియు వ్యక్తిత్వం ఆల్ కలిసి ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.